ఏ ఊరి నుండి వచ్చావమ్మా? విజయనగరం నుండి వచ్చాను సార్. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని నీకు ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుండి సినిమాల పిచ్చి బాగా ఎక్కువ సార్. ఎలాగైనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చేరి సినిమా హీరోలు అందరినీ కలాలని నాకు చిన్నప్పటి నుండి కోరిక సార్. అందువల్ల రావాలనుకున్నాను సార్. ఒక డైలాగ్ ఏదైనా చెప్పు. చెప్తాను సార్. డైలాగ్. ఓ ఓకే. పాట ఏదైనా పాడగలవమ్మా? పాడుతాను సార్. పాడు. పాట 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 హై. అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే. డాన్స్ ఏమైనా చేయగలవా? అలా కూర్చొని డాన్స్ వేస్తాను సార్. కూర్చొని వేస్తాను సార్. చెయ్యి. ఓ సూపర్ అమ్మా. ఇంకోసారి చేయమంటారా సార్? అమ్మో మరుద్దమ్మో, నీకు దండం పెడతా. నాకేసి చాలు. ఇంకా కామెడీ ఏమైనా చేయగలవమ్మా? చేస్తాను సార్. హా హే హే హి 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 హా హే హే ఉహుహు హా హే హే హి 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 హా హే హే ఉహుహు హా హే హే హి 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 హా హే హే ఆహాహా హా హే హే హి 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 హా హే హే ఆహాహా. సూపర్ అమ్మా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? రావడానికి ఎందుకు ఎంత లేట్ అయ్యింది? ట్రైన్ 2 hours లేట్ సార్. దానివల్ల లేట్ అయ్యింది. లేకపోతే టైంకి వచ్చేసేవాడిని. ఓ ఓకే. రిటర్న్ ట్రైన్ 2:30 ఉందమ్మా. కరెక్ట్ టైంకి వస్తుంది. ఏం లేటు ఉండదు. పట్టుకొని వెళ్ళిపో. అయితే నేను యాక్టింగ్ లో చేరుకోవచ్చు సార్. ఎప్పటి నుండి రావాలి? ఈ రోజు నుండి రేపు నుండి రావాలి సార్? మరి ఎప్పుడు రావద్దే ప్లీజ్.